హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ డీప్ ఫ్రై అండి. ఈ ఆలుగడ్డ మసాలా కూర మనకి హడావిడి లేకుండా లంచ్ బాక్సుల్లోకి, అలాగే ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా లేదా గెస్ట్లు ఎవరైనా మీకు అనుకోకుండా వచ్చినా కూడా చాలా సులువుగా తక్కువ టైంలో దీన్ని తయారు చేసి మనం పెట్టేయచ్చండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దామండి. నేను ఇక్కడ 4 బంగాళదుంపలను తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి మనం పీల్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకుని మనం ఆలుగడ్డల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. మనకి నచ్చిన సైజుల్లో ముక్కలు కోసుకుని పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్న పీసెస్ కిందే కట్ చేసుకున్నాను. మనం కోసుకున్న ముక్క ఇలా ఉంటే అన్నీ కరెక్ట్గా మంచిగా వేగుతుందండి. ఇలా మొత్తం ఆలుగడ్డలను కోసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి వాటర్లోనే ఉంచుకోవాలి. మనం ఆయిల్లో వేసినప్పుడు ముందుగా ఒక జాలి బుట్టలో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మసాలాని చూద్దాం. నేను ఇక్కడ 2 స్పూన్ల ధనియాలు తీసుకున్నానండి, 1/2 స్పూన్ జీలకర్ర. మనం చేసుకునే క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి తక్కువ తీసుకున్నానండి. అలాగే 4 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూన్ గసగసాలు వేసుకుని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పొడిని పట్టేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని ఒక జార్లో వేసేసుకోవాలండి. దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు దీంట్లోకి డైరెక్ట్గా అల్లం అలాగే వెల్లుల్లి అయినా వేసుకోవచ్చండి, లేదా ఇలా పేస్ట్ ఉంటే మీ దగ్గర వేసుకోండి. అలాగే దీనికి సరిపడగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ మెత్తగా పేస్ట్ అవ్వకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనం కోసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఆయిల్కి సరిపడగా వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా కలుపుతూనే మనం వేపుకోవాలండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మరో పక్క స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీ వేడెక్కాక దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి డీప్ ఫ్రైకి. దీంట్లోకి మనం ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలండి ఫ్రైని, లేకపోతే మాడిపోతుంది. అలాగే టేస్ట్ కూడా మారిపోతుందండి. దగ్గరే ఉండాలి దీనికోసం. ఇది ఇలా ఉడికేలోపు మనం ఆలుగడ్డలను చూద్దామండి. ఆలుగడ్డలు ఈ రంగు వస్తే సరిపోతుందండి. అలాగే మనం కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ముక్కను తీసుకుని దాన్ని నొక్కితే కొంచెం మెత్తగా ఉందనుకోండి, కరెక్ట్గా కుక్ అయినట్టు. తీసి ఒక గిన్నెలో వేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే మరొక వాయి వేసుకుని సేమ్ ఇదే పద్ధతిలో మొత్తం అంతా ఈ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆలుగడ్డ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలండి. మనకి మసాలా ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టాలండి, లేకపోతే మొత్తం చెదిరిపోతుంది. దీంట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి దగ్గర ఉండి. మసాలా ఇలా కాస్త దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి మనం ఆడుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలండి. ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలా రెడీ చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళకి మనం రెడీగా బయట దొరికే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి గ్రేవీ కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఒకసారి గరిటె పెట్టి బాగా కలుపుకోవాలండి. ఇది అడుగంటుతుంది అనిపించుకున్నప్పుడు దీంట్లోకి మనం వేపి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసేసుకోవాలండి. ఆలుగడ్డ మనం ఇలా విరిపితే చక్కగా మెత్తగా ఉండాలండి. అలా ఉంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మొత్తం ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి.
మూత పెట్టి గ్రేవీ దగ్గర పడేంత వరకు అలాగే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ మసాలా కూర రెడీ అయిపోయిందండి. గ్రేవీ ఇలా దగ్గర పడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా అలాగే తక్కువ టైంలో రెడీ అయిపోయే ఆలుగడ్డ మసాలా కూర అండి. ఇది సాంబార్లోకైనా, రసంలోకైనా లేదా పప్పులోకైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.